స్వచ్ఛరథాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామాల్లో ఉన్నటువంటి పొడి చెత్త ఏదైతే ఉందో, ముఖ్యంగా రీసైక్లబుల్ మెటీరియల్ ఏదైతే ఉందో, మన ఇంట్లో ఉండే సాచెట్స్ కానీ, వాడేసినటువంటి సాచెట్స్ కానీ, లేకపోతే షాంపూ బాటిల్స్ కానీ, లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ, లేకపోతే ప్లాస్టిక్ కానీ, లేకపోతే పేపర్ వేస్ట్ కానీ, ఏదైనా కూడా ఈ స్వర్ణ రథం ద్వారా, స్వచ్ఛ రథం ద్వారా మనం కలెక్ట్ చేయటం, దానికి వెంటనే ఒక విలువను కట్టడం, ఆ విలువతో పాటు ఆ కుటుంబానికి కావాల్సినటువంటి రోజువారీ వాడుకునే వస్తువుల్ని వారు ఈ స్వచ్ఛ రథం దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడే మనం చూసాము 3 కేజీల వెయిట్ ఉన్నటువంటి ఒక పేపర్ ఏదైతే తీసుకుని వచ్చాడో ఆయన, దాన్ని వెయిట్ చేశారు, దానికి 30 రూపాయలు విలువ కట్టారు. ఆ 30 రూపాయలతో విలువైనటువంటి పేపర్ చెత్తను ఇచ్చిన తర్వాత ఆయనకి 15 బ్రూ ప్యాకెట్లు రావటం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతిరోజు ఒక కాఫీ 15 రోజుల పాటు వాళ్ళు తాగేదానికి కావాల్సినటువంటి బ్రూని వాళ్ళకి ఇవ్వటం జరిగింది. సో ఇవాళ ఈ స్వచ్ఛ రథంలో అలాగా ప్రతిరోజు వాడుకునే దైనందిన వస్తువులన్నింటినీ కూడా ఉంచడం జరిగింది. చెత్త దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి మన ఇళ్ళు కానీ లేకపోతే వీధులు కానీ శుభ్రంగా ఉండటమే కాకుండా ఆ చెత్తకు కూడా ఒక విలువ వస్తుంది. ఎందుకంటే నథింగ్ ఈజ్ వేస్టెడ్. ఇది చెత్త కూడా ఇవాళ సంపదగా ఉంది కాబట్టి దాన్ని ఈ యొక్క స్వచ్ఛ రథం ద్వారా మనం ప్రతి గ్రామంలోనూ కూడా ఇది ఒక షెడ్యూల్డ్ టైంలో, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామానికి కానీ 2 గ్రామాలకు కానీ వెళ్తారు. అలాగే ప్రతి వారానికి 10 రోజులకి ఆ గ్రామానికి మళ్ళీ వెళ్తారు. కాబట్టి దీన్ని ప్రజలందరికీ కూడా ఉపయోగము. అలాగే మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో ఇది మన గ్రామాల్ని, మన పట్టణాలని శుభ్రంగా ఉంచుకోవటానికి ఇది ఒక మంచి ఉపయోగం అని చెప్పేసి భావిస్తున్నాము. ఈరోజు మనం ఈ కుంచనపల్లి గ్రామంలో ఇది మనం ఏర్పాటు చేసుకున్నాము. ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.